హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 57వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఛానల్కి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోపల గదిలో కిటికీలు మూసి ఉండడం, చల్లటి గాలి రాకపోవడం మూలంగా రాత్రంతా చాలా ప్రశాంతంగా పడుకుంది మానస. కానీ బయట హాల్లో భరత్ మాత్రం చలిలో పడుకున్నాడు. లోపల గదిలో కంటే బయట హాల్లోనే మరింత చలిగా ఉంది. మానసకి సడన్ గా మెలకు వచ్చి మధ్యరాత్రిలో లేచి తన దగ్గరున్న దుప్పటి తీసుకెళ్లి హాల్లో పడుకున్న భరత్ మీద కప్పి శబ్దం చేయకుండా తిరిగి గదిలోకి వచ్చి పడుకుంది. దాంతో దుప్పటిని మరింత దగ్గరగా లాక్కొని ప్రశాంతంగా నిద్రపోయాడు భరత్. తెల్లవారింది. రాత్రంతా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా ఏమాత్రం తగ్గలేదు. మానస బయటికి వెళ్లి వాతావరణం ఎలా ఉందో చూద్దామని పైకి లేచి కిటికీ తెరిచింది. వర్షం పడుతూనే ఉంది. ఫ్యాన్ తిరగడం లేదని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఫ్యాన్ తిరగకపోయేసరికే ఇంట్లో కరెంట్ లేదన్న విషయం ఆమెకు అర్థమైంది. సర్లే అని మనసులో అనుకుని సిరి నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందేమో చూద్దామని ఫోన్ తీసి చూసింది. ఎలాంటి మెసేజీ రాలేదు. సరేలే అనుకుని ఆమె సిరికి మెసేజ్ చేయడానికి ట్రై చేసింది. మెసేజ్ ఎన్నిసార్లు పంపడానికి ట్రై చేసినా కూడా వెళ్ళలేదు. ఫోన్లో సిగ్నల్స్ లేవు. గదిలో మానసిలా ఉండగా బయట హాల్లో భరత్ గాలి లేక చాలా చిరాకొచ్చింది. దానికి తోడు పైన ఇంకో ఎక్స్ట్రా దుప్పటి ఉండడం మూలంగా బాడీ అంతా చెమటలతో నిండిపోయింది. పైకి లేచి ఒక్కసారిగా దుప్పటి విసిరి కొట్టాడు. అదే సోఫాలో కూర్చున్నాడు. పైకి చూశాడు. ఫ్యాన్ తిరగడం లేదు. ఎదురుగా ఉన్న టేబుల్ మీద టీవీ రిమోట్ తీసుకొని ఆన్ చేసి చూశాడు. టీవీ కూడా ఆన్ అవ్వలేదు. వెంటనే చిరాకుతో, అబ్బా నిద్ర లేదు, గాలి లేదు, టీవీలో అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందామంటే టీవీ కూడా రావడం లేదు. ఇక ఇలా అయితే ఎలా అంటూ గట్టిగా అరిచాడు భరత్. భరత్ అరిచిన అరుపుతో భరత్ లేచినట్టున్నాడని మనసులో అనుకుని ఫోన్ పక్కన పెట్టి వెంటనే లోపల గదిలో నుంచి బయట హాల్లోకి వచ్చింది మానస. ఛీ, నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? అదేదో హాస్పిటల్లోనే ఉండుంటే బాగుండేది కదా. ఇదంతా ఏం వల్లే జరిగింది అని భరత్ చిన్నగా గొణుగుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి మానస బయటకు వచ్చి స్పష్టంగా విన్నది. ఏయ్, నేనా నిన్నిక్కడికి రమ్మని చెప్పాను? నీ అంతటి నువ్వే కదా ఏదో పెద్ద పని ఉన్నట్టు వచ్చావు. మళ్ళీ ఇదంతా నా వల్ల జరిగిందని నా మీదకు తోస్తావేంటి అని కోపంగా అన్నది మానస. అప్పటికే చాలా కోపం మీద ఉన్న భరత్ మానస అన్న మాటలతో ఆమె వైపు మరింత కోపంగా చూసి, అప్పటికి నేను వెళ్ళిపోతాననే అన్నాను, కానీ నువ్వే కదా సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి, ట్రీట్మెంట్ చేయండి అన్నావు, అందుకే నేను వెళ్ళలేకపోయా అని ఆవేశంగా అన్నాడు భరత్. అలా వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం చాలాసేపు జరిగింది. అలా తిట్టుకొని కాసేపటికి కామయ్యి మానస వచ్చి సోఫాలో కూర్చుంది. కానీ భరత్ మాత్రం మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. కాసేపటికి ఇద్దరికి ఆకలి మొదలైంది. మానస కంటే భరత్కి రాత్రి సరిగ్గా భోజనం చేయకపోవడం మూలంగా కడుపులో ఎలకలు తిరగడం మొదలైంది. వెంటనే, హలో, తినడానికి నువ్వు వండుతావా లేక నేనేమన్నా చేయనా అని అడిగాడు భరత్. భరత్ అడిగిన దానికి సమాధానంగా అతడి వైపు చాలా కోపంగా చూస్తూ, అమ్మో, నువ్వు వండుతావా? వద్దమ్మా, నేనే వండుతాను. అయినా నువ్వు వంట చేస్తే ఎంత లక్షణంగా ఉంటుందో నాకు తెలుసు అని అంది మానస. మరి నిన్న ఎందుకు తిన్నావు? అయినా అంతగా బాగోకపోతే తినడం మానేయాలి, లేదా నీకు నువ్వే వంట చేసుకోవాలి. అంతేకాని చేశాక తినేసి ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వకూడదు, అర్థమైందా అని కోపంగా అన్నాడు భరత్. అసలు భరత్ అన్న మాటలకి సమాధానంగా, అవునవును, హోటల్లో వండినట్టు వండావు. నిన్ను వంటగడిగా పెట్టుకుంటే హోటల్ని ఎక్కడికో తీసుకుపోతావు అంటూ చిన్నగా గొణిగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది మానస. ఇక అక్కడ రామ్ ఉదయాన్నే లేచాడు. మెల్లగా సీతు తలని అతడి భుజాల మీద నుంచి తీసి దిండు మీద జాగ్రత్తగా పెట్టాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఆఫీస్ పార్కింగ్ ఏరియా దగ్గర ఫుల్గా వర్షం నీళ్లతో నిండిపోయింది. దాంతో రామ్ కారు సగానికి పైనే నిండుంది. రామ్ బయటకొచ్చి చూశాడు. కారు అలా నీళ్లలో మునిగి ఉండేసరికి వర్షం కాస్త తగ్గితే బాగుండు అని మనసులో అనుకున్నాడు రామ్. సరిగ్గా అదే సమయానికి సీతు మంచం మీద ఒళ్ళు విరుచుకుంటూ చేతిని అలా చాపింది. అలా చాపేసరికి తన చేతికి గాయమైందన్న విషయం మర్చిపోయింది. దాంతో మంచంకున్న చెక్క ముక్క తగిలి
గాయం నొప్పి కలిగించి అబ్బా అని అరిచింది. వెంటనే రామ్ వెనక్కి తిరిగి, కొంచెం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియదా నీకు అని అన్నాడు. మర్చిపోయాను, చాలా నొప్పిగా ఉంది రామ్, అబ్బా అని అంటూ సీతు నొప్పితో విలవిల్లాడింది. మర్చిపోతావు, ఎందుకు మర్చిపోవు? మర్చిపోవాల్సిన వాటిని గుర్తుంచుకుంటావు, గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోతావు, నీకు అలవాటే కదా అని డబల్ మీనింగ్ తోటని. సర్లే, ముందైతే లే, వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసిరా, నేను నీ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అన్నాడు రామ్. రామ్ మాటలకు సమాధానంగా, వద్దు రామ్, నేను చూసుకుంటాను అని అంది సీతు. అదేంటి, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, ఎలా అని అడిగాడు రామ్. ఆ మాటలకి సీతు కొంచెం సిగ్గుపడుతూ, పర్వాలేదు రామ్, నేను చూసుకోగలను అని అంది. సరే, నీ ఇష్టం, కానీ చేతులు తడవకుండా చూసుకో, ఒకవేళ తడిచిందంటే మళ్ళీ ఆ కట్టు ఊడిపోయి దెబ్బ పెద్దదవుతుంది అన్నాడు రామ్. సరే రామ్, జాగ్రత్తగా ఉంటాను అంది సీతు. బాత్రూంలోకి వెళ్ళి 20 నిమిషాలైనా సరే సీతు బయటికి రాకపోయేసరికి రామ్ కంగారుగా బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి సీతు సీతు అంటూ డోర్ కొట్టాడు. ఏంటి రామ్ అని సీతు కూడా లోపల నుంచి అరిచింది. నువ్వు వెళ్ళి 20 మినిట్స్ అవుతోంది, ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను లోపలికి వస్తాను అన్నాడు రామ్. ఏంటి, నువ్వు వస్తావా? వద్దొద్దు, నేను చూసుకోగలను అని అంది సీతు. లేదు, నేను వస్తాను, డోర్ తెరు అని అరిచాడు రామ్. అయ్యో రామ్, ప్లీజ్ వద్దన్నానా, నేను చూసుకోగలను అని చెప్పింది సీతు. సీతు మాటలకు సమాధానంగా, బ్రష్ చేసే ముందు చేత్తో చేస్తున్నప్పుడు దానికి వాటర్ తగలకుండా చూసుకో, లేదంటే మళ్ళీ నీకే ఇబ్బంది అవుతుంది అన్నాడు రామ్. ఒక పక్క రామ్ వస్తానని, మరో పక్క సీతు వద్దని 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం సాగింది. తర్వాత కట్టు చెదిరి ఎప్పుడైతే రక్తం కారిందో సీతుకు భయం వేసి వెళ్ళి డోర్ తెరిచింది. వెంటనే రామ్ లోపలికి వచ్చి సీతు చేతికున్న రక్తం చూశాడు. ఏం చేశావు? ఛీ, చెప్పాను కదా, ఇలా అజాగ్రత్తగా ఉంటే ఎలా సీతు అసలు? ఇప్పుడు చూడు, దెబ్బ మళ్ళీ పెద్దదైంది, ఉండు మళ్ళీ కొత్త కట్టు కడతాను, బయటికి రా అంటూ తనని బయటికి తీసుకొచ్చాడు రామ్. ఆ క్షణం రామ్ పడుతున్న బాధని అతడి కళ్ళలో స్పష్టంగా చూసింది సీతు. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక హాస్పిటల్కి తీసుకెళ్తాను, సరేనా? ముందైతే కిందనున్న క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తిందాం పదా అన్నాడు రామ్. సరే పద వెళ్దామని సీతు అనేసరికి సీతు చేతిని గట్టిగా పట్టుకొని కిందున్న క్యాంటీన్కి వెళ్ళారు. డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి కావాల్సినవి ప్రిపేర్ చేశాడు రామ్. ఆ క్యాంటీన్లో ఎవరూ లేకపోవడం చూసి చాలా భయపడింది సీతు. వెంటనే సీతు మొహంలో భయం గమనించి, హలో, భయపడకు, నేనున్నా కదా అని అన్నాడు రామ్. సరే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను అన్నది సీతు. సీతు అన్న మాటలకి చిన్నగా నవ్వుతూ, అబ్బా, నువ్వు ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తావా, జోక్ చాలా బాగుంది అన్నాడు రామ్. అవును, బాగుంది కదా, అయితే నవ్వు అని సమాధానం చెప్పింది సీతు. సీతు, వెంటనే వెనక్కి తిరుక్కు, ఇందాక ఇక్కడ లేడు, ఇప్పుడే వచ్చాడు, నాకెందుకో భయంగా ఉంది, జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూడు అని కంగారుగా అన్నాడు రామ్. రామ్ కళ్ళల్లో కంగారు చూసి సీతు ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. వెనక ఎవ్వరూ లేరు. హేయ్, ఏంటి కామెడీ చేస్తున్నావా, వెనక ఎవరు లేరు కదా అని అడిగింది సీతు. సీతు మాటలకి రామ్ గట్టిగా నవ్వుతూ, లేరనుకో, కానీ నువ్వు ఇందాక నేను ఇక భయపడ్ను అని అంతలా చెప్పేసరికే మాట మీద నిలబడతావా లేదా అని చిన్న రాయేశాను అని నవ్వుతూ అన్నాడు రామ్. నిజానికి సీతుకి కోపం వస్తుంది అనుకున్నాడు, కానీ రామ్ నవ్వుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. అతడితో ఇలా ఉంటుంటే తెగ నచ్చేస్తోంది ఆమెకి. సీతు వెంటనే రామ్ మెడ చుట్టూ 2 చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె గుండెల మీదకి హత్తుకుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. మరి నేను చెప్పాలి అంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అవసరం కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.